సో ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ముందుగా ఉడికించిన అలసందల్ని తీసుకుంటున్నాం. ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలానే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో తక్కువ పోర్షన్లో తీసుకుంటున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకుంటున్నాం, అలానే టమాటో ముక్కలు. సో టమాటోలో లైకోపిన్ అనే యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ ఉంటుంది. సో టమాటోని యాడ్ చేసుకున్నాం. అలానే క్యారెట్. సో క్యారెట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో క్యారెట్ వేసుకున్నాము. క్యారెట్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కీరాని వేసుకుంటున్నాం. సో కీరాలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది. కీరాలను వేసుకుందాం. సో కీరా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చిని వేసుకుందాం. అలానే తగినంత ఉప్పు, పుదీనా. ఉప్పు పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మరసాన్ని వేసుకుందాం. సో నిమ్మరసం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. సో అలసందల సాలడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో ఈ లెట్యూస్ లీఫ్ని అమర్చుకోవాలి. సో లీఫ్ని ఇలా అమర్చుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సాలడ్ని వేసుకోవాలి. సో మనం లో కార్బ్ డైట్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఎక్కువగా వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ అలసందల సాలడ్ రెడీ. అలసందల సాలడ్ కి కావాల్సిన పదార్థాలు: అలసందలు అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, క్యారెట్ తురుము 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, లెట్యూస్ కొద్దిగా. అలసందల సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించిన అలసందలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ తురుము, కీరా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు, పుదీనా, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో లెట్యూస్ ఆకులు పెట్టి సాలడ్ను సర్వ్ చేసుకుంటే అలసందల సాలడ్ రెడీ.